జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. పూజ గది గృహంలో ఉండాలి, గృహంలో ఉండకూడదు, లేదంటే గృహంలో ఈ మూల ఉండాలి, ఆ మూల ఉండాలి, లేదంటే గృహంలో చిన్నది ఉంటే సరిపోతుంది, లేదంటే అసలు ఎంత ఒక 2 అడుగులు ఉంటే చాలు పూజకి అని రకరకాల ఉద్దేశాలు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. మంచిదే, కానీ గృహానికి తగ్గట్టుగా పూజ గది కూడా ఉండాలి. కొన్ని సందర్భాలు నేను చెప్తుంటా, గృహానికి తగ్గట్టుగా పూజ గది ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం ఒక 1800 ఎస్ఎఫ్టీ ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకుంటాం. ఇండిపెండెంట్ హౌస్ 1800 ఎస్ఎఫ్టీకి కార్పెట్ ఏరియా తీసుకుంటాం. పూజ గది అంతా అయిన తర్వాత చూస్తే నాకు పూజ గది చిన్నది ఎక్కడో ఒక మూల పెట్టేసేస్తున్నారు. మనకేమో 14x14 బెడ్రూమ్లు, 18x20 బెడ్రూమ్లు, అర్థమవుతుందా? టాయిలెట్ చూస్తే 10x10 టాయిలెట్లు భారీ ఎత్తులో. ఇంత గంభీరంగా మనకు ఏర్పాటు చేసుకొని రోజు చేసేటువంటి ఆ 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట, ఒక గంట సేపు చేసేటువంటి పూజ గది మటుకు అన్నీ పోంగా, అంటే మన వసతులన్నీ పోంగా మిగిలిన మొక్క ఏదైతే ఉంటుందో అది తీసుకెళ్ళిపోయి అక్కడ పెడుతున్నారు. మొన్న అయితే మరీ దారుణం ఒక చోట చూశాను, రాజమండ్రిలో. టాయిలెట్ దగ్గర ఒక ఆఫ్ సెట్ కొంచెం వచ్చింది, ఆ ఆఫ్ సెట్లో తీసుకెళ్ళిపోయి పూజ పెట్టాడు. అంటే మిగిలిందంతా మనంతా పోను, మిగిలిన స్థలం ఆ 2 అడుగుల స్థలంలో పూజకి పటాలు పెట్టారు. ఎక్కడైతే ఏముందిలేండి, పెద్ద సమస్య కాదు అది అంటే. అట్లా అని ఎట్లా కుదురుతుంది? కాబట్టి పూజకి స్పెసిఫిక్ స్థానం ఆ ఇంటికి తగ్గట్టు ఉండాలి. చిన్న చిన్న గృహాల్లో పూజ గదులు ఉంటాయి. నేను చెప్పాను, వీడియో తీశాను. చిన్న మందిరం లాంటిది తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. 1.5-2 అడుగుల మందిరం పెట్టుకుంటాం, తలుపులు వేసుకుంటాం. ఇదో పెద్ద ఇంటి నిర్మాణం నాకు వర్క్ నడుస్తుందని ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పినాను. దీనిలో పూజ గది నేను ఎంత ఇచ్చాను అంటే, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే సుమారుగా 12 అడుగులు ఇచ్చానండి. అంటే లోతు వచ్చేసరికి 12 అడుగులు, తూర్పు పడమరలు 12 అడుగులు తీసుకున్నాను, ఉత్తర దక్షిణాలు వచ్చేసరికి 10 అడుగుల 6 అంగుళాలు తీసుకున్నాను. అంటే ఇంచుమించుగా ఒక 200 గజాలు స్థలంలో కట్టేటువంటి ఇంటిలో ఉండేటువంటి ఒక బెడ్రూమ్ సైజు పూజ గది. అంటే 12 × 10.6, 12 × 10.5 కొలతలో పూజ. 12 అనేది ఎందుకు పెట్టుకున్నానంటే, ఇంటికి గర్భ ప్రమాణం అనేది ఒకటి నిర్ణయం చేస్తామని చెప్పి ఇంతకుముందు క్రితంలో చాలాసార్లు చెప్పున్నాము. గర్భము అంటే 12 అడుగులు. మనిషి శరీరానికి పొట్ట లోపల ఉండేటువంటి ఇన్నర్ లేయర్ కొలత ప్రతి మనిషికి తన అంగుళ ప్రమాణం ఉండేటువంటి వేలు ప్రమాణానికి 12 అంగుళాలు ఉంటుంది. అది గృహానికి 12 అడుగులుగా మనకు మహర్షులు నిర్ధారణ చేశారు. ఆ 12 అడుగుల ప్రమాణాన్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పూజలో పెట్టుకున్నాను. అంటే ఆ యొక్క పూజ గది కొలత 12 అడుగులు విస్తీర్ణం కావాలనుకున్నాను. దానికి తగ్గట్టే ఇక్కడ పిల్లర్ సెట్టింగ్ కూడాను ఆ విధంగా వచ్చే విధంగానే పైన నేను బీములు కూడా చెప్పినాను ఇంజనీర్ గారికి. నాకు అట్లా వచ్చేట్టు కొలత కావాలంటే వాళ్ళు స్ట్రెంత్ దానికి తగ్గట్టుగా తీసుకొని దానికి తగ్గట్టుగా ఇక్కడ 12 అడుగులు పూజ గది నిర్మాణం పెట్టున్నారు అనమాట. కాబట్టి ప్రతి ఇంటికి పూజ గది ఉండాలి, ఆ ఇంటికి తగ్గట్టుగా కొలత ఉండాలి. మరీ చిన్న ఇల్లు 30 గజాల నుండి మా ఇల్లు అంటే అందులో చిన్న మందిరం తెచ్చి పెట్టుకుంటాం. తలుపులు ఉండేటువంటి చెక్క మందిరాలు అంటారు, అవి తెచ్చి పెట్టుకుంటున్నాము. కాబట్టి లోటు లేకుండా ఉండే విధంగా ఆ యొక్క పూజ గది నిర్మాణం చేసుకుంటే దానికి గాలి వెలుతురు రొటేషన్ అయ్యే విధంగా చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ గృహం విశేషమైనటువంటి ధనలాభంతో, విశేషమైనటువంటి ఆరోగ్యంతో, విశేషమైన సిరి సంపదలతో, విశేషమైనటువంటి అభివృద్ధితో కూడా ఉంటుందని చెప్పి తెలియపరచడం అవుతుంది. జై శ్రీమన్నారాయణ.